ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఎవర్రా ఇందులో ఎప్పటి నీళ్ళు పోసి నాకు ఇచ్చింది? ఏమాగదు సార్. ఈ స్టేజిని చూస్తే డాన్సర్లకు ఆగదు, ఈ టైటిల్ చూస్తే కొరియోగ్రాఫర్లకు ఆగదు, శ్రద్ధాదాసం చూస్తే నాకు ఆగదు. అది మాకు తెలుసు, నీకు ఏది ఆగదని. చూసావా, రైటర్ రాసింది ముందే గెస్ట్ చేస్తున్నాడంటే ఆయనకి అస్సలు ఆగదు. ఇందాక ఎవడరా మా ఇంటి ముందుకు వచ్చి డాన్సులు వేసింది? ఎక్స్ట్రా చేస్తున్నారా? మా మాస్టర్ల గురించి తక్కువ చేసి మాట్లాడక. అది ఎండనక వాననక రేయనక పగలనక దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలను పలంగా పెట్టి పస్తులుండి అప్పులు చేసి టైటిల్ కోసం నిశలు శ్రమిస్తున్నారు వాళ్ళు రా మా మాస్టర్లు అంటే. మాకు ఆ మాస్టర్ల గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిన మాస్టర్ ఒకే ఒక్క మాస్టర్. ఆయన డాన్స్ కోసం ఫ్రాన్స్ వెళ్తాడు. ఫ్రాన్స్ లో డాన్స్ తో పాటు ఫ్రాన్స్ లో డాన్స్ ఒక్కటే చేస్తారని అందరూ అనుకుంటా. ఏం చేస్తాడో ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు మాస్టర్? ఫ్రాన్స్ లో డాన్స్ ఒక్కటేనా లేక రీల్స్ కూడా చేసాం? మాకు నమ్మకం లేదు దొర, మాకు నమ్మకం లేదు దొర. ప్రేమలో విఫలమై బాటిల్ తెచ్చుకున్నా. అయినా అప్పట్లో ప్రేమలకి ఇప్పుడు ప్రేమలకి చిన్న తేడా ఉంది. అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి చుట్టూ అమ్మడు అని తిరుగుతాం, లేకపోతే అమ్మాడి అని తిరుగుతాం. కానీ ఇప్పుడు గుమ్ముడు. ఇంతకీ నువ్వు ప్రేమించింది ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కింట్లోనే ఉంది. అది పాప అది పడుకుందో ఏంటి లాక్కొని వెళ్తావు దాన్ని. ఆ అమ్మాయి డాన్స్ కుక్క కూడా చూడటం. ఏమండి కొంచెం ఒంట్లో నలతగా ఉంది నర్సు గారు, ఓ ఇంజెక్షన్ ఇస్తే బెటర్. నర్సు కాదండి, మా పక్కన పెద్ద నర్సు కూర్చొని కదా. అమ్మాయికి ఏంటి లక్షణంగా చందమామలా ఉంది. ఇంకొకడు వస్తాడు చూడు. నాకు డౌట్ ప్రదీప్, అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు ఇందులో? అమ్మాయి మేలు గెటప్ వేసినట్టుందంట. రైట్ రా బొబ్బుల్ రాజా, సమాధానం చెప్పేయండి. కాడిలా పెరిగావు, సమాధానం చెప్పే అడుగుతుంటే. ముందు నువ్వు అబ్బాయి చెప్పు నాకు. నువ్వు అబ్బాయి చెప్పది ఏంటి సార్? మీరు అట్లా కానీ నువ్వు చెప్పట్లేదు నువ్వు అబ్బాయి అమ్మాయి అని. ఇప్పుడు కూడా ఆయన తెలుస్తారు నీకు తెలీదా? ఏరా ఆయన ఏమడిగాడు? నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడిగితే నాకు తెలుసు అంటే ఆయన ఏమనుకుంటాడు రా? నీకేం కావాలని అడుగు, అమ్మాయి వదిలే. ఏమైనా ఇస్తావా? ఇస్తా. ఏమైనా ఇస్తా. ఈ రోజు నీకు మేకప్ వేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు జెస్సీ అంటేనే ఇష్టం. ప్రేమ భిక్ష పెట్టిన నన్నే పిచ్చివాణ్ణి చేస్తావా? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాటలేను, ఇంకెవ్వరిని అడుగలేను, బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు తెచ్చావు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. దివ్య పద, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేంటి? ఏదో ఆయన నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. సార్ ఇప్పుడు తాగాక ఇలా ఊగాలి, ఊగేసి తాగుతున్నారని నాకు అర్థం కాలేదు.
నీ పర్ఫార్మెన్స్ కి కుక్క చచ్చిపోయిందిరా. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిలిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను. శృంగార వీర రణధీర నా ఆజ్ఞతోటి నా వెంటరారా, నా ఆశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంటే నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. అసలు నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it like that. Do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారట. పొద్దున్నే లేవాలి 4ంటికి 5ంటికో, శుభ్రంగా చన్నీరు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా
ఇప్పుడు వచ్చేవాడు కదన్యా, టైటిల్ కొట్టావా లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.